గిరిపుత్రుల గొంతు ఎండిపోకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తుంది. ముఖ్యంగా మారుమూల గిరిజన పల్లెల్లో సంజీవినిలా పనిచేస్తుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మన్యంలోని గిరిజనుల తాగునీటి కష్టాలు ఎలా తీరాయో ఈ కథనంలో చూద్దాం. సీతంపేట మన్యంలోని ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, గిరిజనుల జీవనశైలి ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజలు అడుగు దూరంలో ఉన్న నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది. చెల్లమల్లల్లోని అపరిశుభ్ర నీటిని తలపై మోసుకురావడం వారికి నిత్యకృత్యం. అలాంటి తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. సీతంపేట మండలంలోని మొత్తం 475 గ్రామాలకు గాను ఇప్పటికే 135 గ్రామాలకు ఈ పథకం ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా అందుతోంది. మరో 287 గ్రామాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన గ్రామాలకు సైతం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. కేవలం సీతంపేట మండలంలోని గిరిజన గ్రామాల కోసమే కేంద్ర ప్రభుత్వం సుమారు 25,52,00,000 రూపాయలను వెచ్చించడం విశేషం. నొయ్యి నుండి అప్పుడైతే తెచ్చేవాళ్ళం 5 కిలోమీటర్. ఇప్పుడైతే కొల్లాయి నీరు వచ్చింది. ఇంటింటికా ఒకళ్ళు ఇస్తున్నారు సార్. పర్వాలేదు, ఇప్పుడైతే బాగానున్నాము. నీరు వస్తుంది, పెట్టారు ట్యాంకి. పర్వాలేదు. అప్పటికైతే చాలా కష్టం నొయ్యి తేవడం. ఎండాకాలం అంతే ఎండిపోయింది, నీరు లేక. వర్షాకాలం అయితే ఇబ్బంది, బురద అన్ని ఉండిపోయారు. ఇక్కడ కుటుంబాన్ని చూస్తే 7 కుటుంబాలు, 7 ఇల్లులు ఉన్నాయి. ఫస్ట్ అప్పుడు అయితే ఇంకా ట్యాంకి రాకముందు పొలం మధ్యలో నొయ్యి ఉంది. బురదతోను దమ్ము అప్పుడు అందులోన బురద నీళ్ళు కలిసి ఉండేది. తాగడానికి ఇబ్బంది, బురదగుండి అయినప్పుడు కూడా మంచిగా అయ్యి తర్వాత మేము 5 కిలోమీటర్ నుంచి నొయ్యి నుంచి మేము తాగునీరు తెచ్చేవాళ్ళను. కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ సహకారంతో మంచిగానే ఈదికి ట్యాంక్ ఇచ్చారు. సీతంపేట కుడ్డపల్లి పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామాలైన టేకుమానుగూడ, బండమానుగూడల్లోని దృశ్యాలే ఇందుకు నిదర్శనం. టేకుమానుగూడలో కేవలం 11 ఇళ్లు, బండమానుగూడలో 7 ఇళ్లు మాత్రమే ఉన్నప్పటికీ ఏ ఒక్క ఇంటిని విస్మరించకుండా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చారు. తమ గూడెం ఇప్పుడు వెనుకబడిన ప్రాంతం కాదని, కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా తమ ఇంటికి రావడంతో ఆ గిరిపుత్రుల ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది. లాస్ట్ ఇయర్ మేము ఏంటంటే సమ్మర్ క్రాష్ ప్రోగ్రాంలో ఒక 35 వర్కులు గుర్తించాము. వాటికి గాని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా చర్యలు తీసుకున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక 11 ఊర్లు గుర్తించాము. అవి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాము. అలాగే సమ్మర్ క్రాష్ ప్రోగ్రాం కూడా ముందస్తు చర్యలో భాగంగా ఈ బోర్‌వెల్ స్పేర్ పార్ట్స్ అన్నవి కూడా ముందుగా మేము మెటీరియల్ ఇండెంట్ పెట్టుకొని ఇవి కూడా మేము ముందుగా చర్యలు తీసుకుంటాం. ఎగువ బందమానగూడ గ్రామానికి 8 లక్షలు గ్రాంట్ మంజూరు అయిందండి పీఎం జన్మన్ గ్రాంట్ నుంచి. అసాధ్యం అనుకున్న కొండ ప్రాంతాలకు సైతం మంచినీరు అందడం, గిరిజన మహిళల కష్టాలను తీర్చిన జలజీవన్ మిషన్ నిజంగానే మన్యంలో ఒక విప్లవంగా సాగుతోంది.